ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ ఆల్సో సార్ ఒకసారి డయాలిసిస్ మొదలు పెట్టాక మధ్యలో ఒక 2 years అయ్యాక బాబు నాకు డయాలిసిస్ వద్దు నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేయండి చేయొచ్చా? చేయొచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళు కరెక్ట్గా చేసుకొని వాళ్ళ బాడీ ఫిట్ ఉన్నట్టు ఏదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ మీరు అన్నట్టుగా 60% ఆఫ్ జాబే చేస్తుంది కాబట్టి డయాలిసిస్ వల్ల 40% అనేది వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తాయి, హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ స్లోగా చేంజెస్ వస్తాయి. మనం ఇంకా ఎంత మెడిసిన్స్ ఇచ్చినా అవి ఇంప్రూవ్ కావు. అది కాబట్టి ద బెస్ట్ ఆప్షన్ ని ఫస్ట్ తీసుకోవడమే బెస్ట్ అంటారు మీరు, అందుకే ట్రాన్స్ప్లాంట్ బెటర్ అంటే. ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా బెటర్. ఎలా ఉంది సార్ ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ రికవరీ రేట్ అంటే టర్న్ అంటారు కదా, డౌన్ టైం అంటారు కదా, ఎంత టైం పడుతుంది ఫర్ దెమ్ టు రికవర్ ఫ్రమ్ సర్జరీస్? నో నార్మల్గా అయితే డోనార్ని ఒక 3 daysలో డిశ్చార్జ్ చేసేస్తాము, రిసిపియంట్ని 1 weekలో డిశ్చార్జ్ చేసేస్తాం. ఫస్ట్ 3 months చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంటే బేసిక్ వీళ్ళకి ఏంటంటే ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ అని ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ అంటే మనకు మామూలుగా ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఐదర్ మనం తీసుకునే ఎయిర్ పొల్యూషన్ వల్ల, బ్యాక్టీరియా వైరస్ అంతా ఎయిర్లో ఉంటుంది, మనం ఇన్హేల్ చేసినప్పుడు వస్తూ ఉంటుంది. సో ఎక్కువ పబ్లిక్ ప్లేస్లకు పోకపోవడం, ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో పోయినా కానీ మాస్క్ పెట్టుకోవడం. అదర్ వే ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కడ వస్తాయి, మనం తీసుకునే ఆహారం ద్వారా, అంటే వాటర్ కంటామినేషన్ అయినా ఫుడ్ కంటామినేషన్ అయినా. కొంచెం క్వారంటైన్ లైఫ్ ఉంటుంది. క్వారంటైన్ కూడా అని చెప్పలేము, అంటే బేసిక్ ప్రికాషన్స్ వీఆర్ సపోజ్ టు టేక్ బట్ వీఆర్ నాట్ టేకింగ్, అది అవి చేసుకోవాలంతే. అది దాని తర్వాత ఇంట్లో ఆ డస్ట్ మస్కిటోస్ అవి లేకుండా చూసుకోవడం. సో ఈ బేసిక్ ప్రికాషన్స్ తీసుకొని ఈవెన్ 1 month ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత దే కెన్ డూ దేర్ నార్మల్ వర్క్. సార్ మామూలుగా సినిమాల్లో చూసుంటాం మనం, కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఫుట్బాల్ ప్లేయర్లు వాళ్ళు వీళ్ళు స్పోర్ట్స్ స్టార్స్కి వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత బాగా ఆడతారు గేమ్ అని. నార్మల్ లైఫ్ ఎప్పటికైనా రెజ్యూమ్ అవుతుందా సార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత? కంప్లీట్లీ నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్. సో దెర్ ఆర్ పేషెంట్స్ హూ ఆర్ లివింగ్ అప్ టు 30 years. మామూలుగా మా పేషెంట్స్ ఎట్లా అంటే ఒక 15 females బిఫోర్ మ్యారేజ్ అండర్వెన్ ట్రాన్స్ప్లాంట్, మ్యారీడ్ అయిపోయి దాని తర్వాత దే హ్యావ్ నార్మల్ చిల్డ్రన్, దే ఆర్ లీడింగ్ ఫ్యామిలీ లైఫ్. అట్లా ఉన్న వాళ్ళు more than 15 patients ఉన్నారు. సో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి. అండ్ ఫైనలీ సార్ కిడ్నీ హెల్త్కి మీరు ఇచ్చే సూచనలు సలహాలు మా సాక్షి వ్యూవర్స్కి? ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ కిడ్నీ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, బికాస్ టూ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అండ్ సఫరింగ్ ఉంటుంది. రాకుండా చూసుకోవాలి అంటే ఈ బేసిక్ ఎవరైతే హై రిస్క్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ బేసిక్ స్క్రీనింగ్ చేసుకోవాలి. సిమ్టమ్స్ రాకముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, ఎర్లీ స్టేజెస్లో ఉన్నట్టు ఏదంటే లేట్ స్టేజ్కి పోకుండా ట్రీట్మెంట్ ఫాలోఅప్ తీసుకోవాలి. అగైన్ సిమ్టమ్స్ లేనప్పటికీ చాలామందికి ఏంటంటే ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే ఏదైనా ఇప్పుడు పెయిన్ ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు, పెయిన్ లేక లోపల ఎంత డ్యామేజ్ అయిపోయినా దే డోంట్ కేర్. సో అలా కాకుండా సిమ్టమ్స్ లేకుండా డిసీజ్ ఉంది అని తెలుసుకున్నప్పుడు మెడికేషన్ తీసుకోవాలి. అండ్ 90% ఆఫ్ ద పేషెంట్స్ ఈవెన్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వచ్చింది, మన దురదృష్టం ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వచ్చింది. చాలామందికి దానివల్ల వచ్చే ప్రాబ్లం కంటే ఇంకా నా కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి నేను డెత్ అయిపోతాను అనే ఆ సైకలాజికల్ ట్రామా వల్లనే వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువైపోతుంది. అండ్ డిసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదు. ఎవరో పక్క పేషెంట్ చెప్పారని, వీళ్ళు చెప్పారని, వాళ్ళు చెప్పారని అనవసరమైన భయంతో డ్యామేజ్ ఎక్కువైపోతుంటుంది. సో రాకుండా చూసుకోవాలి, వచ్చినప్పుడు చివరి స్టేజ్కి పోకుండా చూసుకోవాలి. చివరి స్టేజ్లో వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు 98% ఆఫ్ ద పేషెంట్ దే ఆర్ లీడింగ్ నార్మల్ లైఫ్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు చూజ్ అన్ ఆప్షన్ బిట్వీన్ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్. ఈవెన్ డయాలసిస్ చేసుకుంటూ కూడా కరెక్ట్గా మెడికేషన్ వాడి నార్మల్ లైఫ్ లీడ్ చేసే పేషెంట్ చాలామంది ఉన్నారు. మామూలుగా ఏంటంటే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు ఏదంటే ఈ కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఆల్మోస్ట్ నాకు ఒక ట్యుటోరియల్ క్లాస్ విన్నట్టుంది. బికాజ్ అంత స్టేజ్ వైజ్ మీరు అసలు ప్రివెంటివ్స్ ఏంటి, డిటెక్షన్ ఎలా జరుగుతుంది, ఎర్లీ డిటెక్షన్ వల్ల ఏమేమి చేయొచ్చు, అనివార్య పరిస్థితుల్లో సర్జరీకి వెళ్తే ఏం చేయాలి, సర్జరీలో కూడా కాంప్లెక్సిటీ ఉంటే ఎలా డీల్ చేయాలి, అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకున్నాం ఓవరాల్గా. సో ఫస్ట్ అందరూ చేయవలసిన పని ఏంటంటే CUE అండ్ EGFR టెస్ట్ చేయించుకుని ముందు తక్షణం కిడ్నీ సంబంధిత సమస్య లేదని రూల్ అవుట్ చేసుకోవడం ఉత్తమం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, డాక్టర్ శ్రీధర్ గారు. నమస్కారం.